మొత్తం బడ్జెట్లో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ తెలుసుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే విత్తలోటు. దీన్నే ఇంగ్లీష్లో ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పేసి అంటారు. ఫిస్కల్ డెఫిసిట్. సో చాలామంది తెలుగులో దీన్ని ద్రవ్యలోటు అని, ఇంకొంతమంది దీన్ని ఆర్థిక లోటు అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యలోటు అనేటటువంటి కాన్సెప్ట్ కానీ ఆర్థిక లోటు అనేటటువంటి కాన్సెప్ట్ కానీ లేదు. ఎయిదర్ దీన్ని కోశలోటు అనాలి లేదా విత్తలోటు అనాలి. ఓకే, కోశలోటు లేదా విత్తలోటు. ఏంటి కోశలోటు లేదా విత్తలోటు అంటే, ఒక ఆర్థిక సంవత్సరంలో ఇన్ ఏ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ ఒక దేశం కానీ ఒక ఆర్థిక వ్యవస్థ కానీ తీసుకొచ్చేటటువంటి మొత్తం అప్పులను మనం కోశలోటు లేదా విత్తలోటు అంటాం. అంటే ఒక పర్టికులర్ ఆర్థిక వ్యవస్థలో ఒక ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ లోటును పూరించడానికి అప్పులు తీసుకురావాలి, లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినటువంటి అప్పులను తిరిగి చెల్లించడానికి మళ్ళీ అప్పులు తీసుకురావాలి, దాని తర్వాత తీసుకొచ్చినటువంటి అప్పుల మీద వడ్డీలు చెల్లించడానికి కూడా అప్పు తీసుకురావాలి. వీటన్నిటిని కూడా కలిపితే ఒక ప్రభుత్వం లేదా ఒక ఆర్థిక వ్యవస్థ ఒక పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్లో ఎంత అప్పు తీసుకురావాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటుందో దాన్నే మనము ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. ది టోటల్ బారోయింగ్స్ ఆఫ్ అ పర్టికులర్ కంట్రీ ఇన్ ఎ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ద ఫిస్కల్ డెఫిసిట్. ఇంతే సింపుల్గా అర్థం చేసుకోండి దీన్ని టెక్నికల్గా వెళ్ళాలి అని అంటే, అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్ములాలు మీ ఎగ్జామినేషన్లో ఎన్ని రకాలుగానైనా కూడా ఫిస్కల్ డెఫిసిట్ మీద ప్రశ్నలు అడగొచ్చు. అన్ని రకాలైనటువంటి ఫార్ములాస్ని నేను ఇక్కడ పొందుపరిచాను. నేను ఆల్రెడీ తెలుగులో ఇంతకుముందు చెప్పాను కదా, ఫిస్కల్ డెఫిసిట్ అంటే విత్తలోటు, టోటల్ ఎక్స్పెండిచర్ అంటే మొత్తం వ్యయం, అండ్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే రెవెన్యూ రాబడులు, తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్. ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ అంటే మీనింగ్ ఏంటి? నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఓకే, దాని తర్వాత ఇక్కడ కూడా టోటల్ ఎక్స్పెండిచర్ అంటే మొత్తం వ్యయం. దీన్ని సో ఇవన్నీ కూడా చూడకుండా మీరు సింపుల్గా ఫిస్కల్ డెఫిసిట్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే, ఒక సంవత్సరంలో ఒక ఆర్థిక వ్యవస్థ తీసుకొచ్చేటటువంటి మొత్తం అప్పులు. సో ఈ సంవత్సరంలో చూడండి, సో 16.61 lakh crores ఆఫ్ రూపీస్ని అప్పుల రూపంలో తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఫిస్కల్ డెఫిసిట్ని టెక్నికల్గా బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ అని చెప్పేసి మనం మాట్లాడచ్చు. ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్స్ టు బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్. చాలామంది ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్స్ టు బారోయింగ్స్ అంటారు, బట్ మీకు ఉండేటటువంటి ఆప్షన్ ఏమో బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ ఉంటుంది. సో ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్స్ టు బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్. గాట్ ఇట్? సో ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్స్ టు బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్. ఈ రెండింటి మార్గాల ద్వారా ప్రభుత్వము 16.61 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటుంది. అది మొత్తం జీడిపిలో 6.4%. లాస్ట్ ఇయర్ 6.8% దగ్గర, అంటే 15.06 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెద్దాం అనుకుంటున్నాం. కానీ రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 15.91 lakh crores అంటే 15.91 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే కరోనా పాండమిక్ మూలంగా రెవెన్యూ రిసిప్ట్స్ తగ్గిపోవడము, ప్రభుత్వానికి వచ్చేటటువంటి రకరకాల ఆదాయ మార్గాలు మూతపడము, ప్రజా ఆరోగ్యం మీద మరియు ప్రజలకు చేయూతనివ్వడానికి రకరకాల అంశాలపైన ఆత్మనిర్భర్ అభియాన్ అనేటటువంటి పేరుతోటి ఆర్థిక ఉద్దీపన చర్యలను కూడా అమలు చేయాల్సి రావడంతో ప్రభుత్వం కొంత ఎక్కువ మొత్తంలో అప్పు చేయాల్సినటువంటి ఆస్కారం వచ్చింది. 6.8% దగ్గర మనము ఫిస్కల్ డెఫిసిట్ను ఉంచుదాం అనుకుంటే అది 6.9% పెరిగింది. ఎప్పుడైతే ఫిస్కల్ డెఫిసిట్ అనుకున్నటువంటి లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించదో దాన్నే మనం ఏమంటాము అంటే ఫిస్కల్ స్లిపేజ్ అంటాం. ఎప్పుడైనా అడిగితే అడగొచ్చు మిమ్మల్ని, ఫిస్కల్ స్లిపేజ్. ఫిస్కల్ స్లిపేజ్ అంటే అనుకున్నటువంటి విత్తలోటు లక్ష్యాన్ని కాకుండా ఎక్కువ విత్తలోటు కనుక అయితే, ఎక్కువ విత్తలోటు కనుక మార్కెట్లో వస్తే దాన్ని ఫిస్కల్ స్లిపేజ్ అంటారు. అంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం స్లిప్ అయినామని చెప్పేసి అర్థం. సో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 9.2 ఉండే 18.18. చూడండి, ఇది కరోనా పాండమిక్ మూలంగా ప్రభుత్వము 18.18 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకురావాల్సి వచ్చింది. మీకు తెలుసా, ప్రభుత్వం ప్రతి గంటకు దాదాపుగా 120 కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. ఆ రకంగా
మొత్తం ఫైనాన్షియల్ ఇయర్లో 16.61 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకురావాలనుకుంటుంది. సో దీన్ని మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రశ్న. 2022-23లో 6.4% వద్దనే ఫిజికల్ డెఫిసిట్ని నేను ఉంచుతా అని చెప్పేసి అంటుంది. సో లెట్ us వెయిట్. 6.4% వద్ద ఈ ఫిజికల్ డెఫిసిట్ని ఉంచాలి అంటే అనుకున్నటువంటి 16.61 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే తీసుకురావాలి. దానికంటే లక్ష్యం కనుక పెరిగిందనుకోండి మనం అనుకున్నటువంటి ఫిజికల్ డెఫిసిట్ని ఉంచలేము. ఎప్పుడైతే ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంటుందో అప్పుడు ఎక్కువ అప్పులు చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. అప్పులు చేస్తున్న కొద్దిగా ఎక్కువ వడ్డీల పైన ఖర్చు పెట్టాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పిన కదా, మొత్తం ప్రభుత్వం పెట్టేటటువంటి రెవెన్యూ ఖర్చులో 24% వడ్డీలకే చెల్లిస్తుంది. అండ్ వైద్యం మీద పెట్టేటటువంటి ఖర్చు కంటే, విద్య మీద పెట్టేటటువంటి ఖర్చు కంటే, సామాజిక అంశాల మీద పెట్టేటటువంటి ఖర్చు కంటే కూడా వడ్డీల మీద పెట్టేటటువంటి ఖర్చు పెరుగుతుంది. ఒకవేళ కనుక మనం అప్పులు తగ్గించుకొని ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకొని మరి అప్పులను కనుక తక్కువ తెచ్చుకున్నాం అనుకోండి, వడ్డీ చెల్లింపులు తక్కువ అవుతాయి. తద్వారా సామాజిక అంశాలపైన, సంక్షేమం పైన, అభివృద్ధి పైన ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి కొంత స్పేస్ ఉంటుంది. దాన్నే ఫిస్కల్ స్పేస్ అని చెప్పేసి అంటాం. ఈ ఫిస్కల్ స్పేస్ను పొందడానికి, ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకోవడానికి ప్రభుత్వం ఫాలో అయ్యేటటువంటి విధానాన్నే ఫిస్కల్ కన్సాలిడేషన్ అని చెప్పేసి అంటాం. సో 2017-18 ఆ టైంలో మరి విజయల్ కేల్కర్ కమిటీ చెప్పినట్టుగా ఫిస్కల్ కన్సాలిడేషన్ ఫాలో కావాలి అని చెప్పేసి ప్రభుత్వం భావించింది, కానీ అది కాలేకపోయింది. ప్రభుత్వాల యొక్క ఈ ఫిస్కల్ డెఫిసిట్ని నియంత్రించడానికి, రెవెన్యూ డెఫిసిట్ని నియంత్రించడానికి పార్లమెంట్ తీసుకొచ్చినటువంటి చట్టమే FRBM చట్టం, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం. ఈ చట్టం ప్రకారము ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉండాలి, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉండాలి అనేది నిర్ణయిస్తారు. అందుకోసమే కరోనా సంక్షోభ కాలంలో ఒక రాష్ట్రము తన GSDPలో 3% మాత్రమే ఫిస్కల్ డెఫిసిట్ ఉండడానికి ఆస్కారం అనేది ఉంది. కానీ మరి కరోనా పాండమిక్ మూలంగా అందరికీ కూడా ఖర్చులు ఎక్కువైనాయి కాబట్టి దాన్ని 1%కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రాష్ట్రాలు కొన్ని కండిషన్స్ని కనుక సాటిస్ఫై చేస్తే ఇంకొక 0.5%ని ఎక్కువగా అప్పులు తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఇచ్చింది. అయితే చాలా ప్రభుత్వాలకు ఈ లిమిట్ ఉంది కాబట్టి తన GSDPలో 3% కంటే ఎక్కువగా బారో చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు చాలామంది, చాలా రాష్ట్రాలు ఆఫ్ బడ్జెట్ లయబిలిటీస్ అంటే బడ్జెట్లో పేర్కొనకుండా ఒక కార్పొరేషన్ను సృష్టించి ఆ కార్పొరేషన్కు ప్రభుత్వం ష్యూరిటీ ఇచ్చి ఆ కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చుకొని వాటిని బడ్జెట్లో మెన్షన్ చేయకుండా దాచిపెడుతున్నాయి. అవి ఎందుకు అనంటే FRBM చట్టం యొక్క పరిధిలో నుండి తప్పించుకోవడానికి చేసేటటువంటి ఒక ప్రయత్నము. కానీ ప్రభుత్వాల ఖర్చులు మాత్రం తగ్గించుకోవట్లేదు. సో నౌ లెట్ us గో టు ద ప్రాథమిక లోటు. దీన్నే ప్రైమరీ డెఫిసిట్ అని చెప్పేసి అంటారు. సో ఈ ప్రైమరీ డెఫిసిట్ని ఎందుకు లెక్కిస్తారు అనంటే ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి అప్పులలో వడ్డీలు మనం ఎంత కడుతున్నాం అనేది కనుక తీసేస్తే ఈ పర్టిక్యులర్ ఫినాన్షియల్ ఇయర్కు ఎంత అప్పు అవసరం ఉంది అనేటటువంటి అంశం అందరికీ తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాథమిక లోటు లేదా ప్రైమరీ డెఫిసిట్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ప్రైమరీ డెఫిసిట్ ఈక్వల్స్ టు విత్త లోటు అంటే ఫిజికల్ డెఫిసిట్ మైనస్ వడ్డీ చెల్లింపులు. మనం ఎంత వడ్డీ కడుతున్నామండి? 9.40 lakh crores అంటే 9.40 లక్షల కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నాం. ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది? ఎంత అప్పు తెస్తున్నాం మనము? 16.61 lakh crores రూపీస్ అప్పు తెస్తున్నాం. సో ఈ అప్పులో నుండి వడ్డీ ఎంత చెల్లిస్తున్నాం అనేది కనుక మనం తీసేస్తే అప్పుడు వచ్చేటటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ప్రాథమిక లోటు అంటాం. సపోజ్ మనము ఒక 1000 రూపాయలు అప్పు తెచ్చుకుంటామండి. ఈ 1000 రూపాయల అప్పులో ఇంతకుముందు తీసుకొచ్చినటువంటి అప్పులకు సంబంధించినటువంటి వడ్డీలు కట్టడానికే 900 చెల్లించినాం అనుకోండి. వాస్తవంగా ఈ పర్టికులర్ ఇయర్లో మనకు కావాల్సినటువంటి అప్పు ఎంత? 100 రూపాయలే. కానీ 900 రూపాయలు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినటువంటి అప్పులకు సంబంధించినటువంటి వడ్డీలు కట్టడానికి తీసుకొస్తున్నాము. సో ఆ రకంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క లోటును స్పష్టంగా లెక్కించడానికి మనం లెక్కించేటటువంటి లోటునే ప్రాథమిక లోటు అని చెప్పేసి అంటాం. అది 7.20 లక్షల కోట్లు ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే ప్రైమరీ డెఫిసిట్ అనేది ఫిజికల్ డెఫిసిట్ కంటే ఆల్వేస్ తక్కువనే ఉంటుంది. ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ కంటే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎట్లయితే ఆల్వేస్ తక్కువ ఉంటుందో ప్రైమరీ డెఫిసిట్ కూడా ఫిజికల్ డెఫిసిట్ తోటి పోల్చుకున్నప్పుడు ఆల్వేస్ తక్కువనే ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గమనించాలి. సో గత
3 సంవత్సరాల నుండి ప్రైమరీ డెఫిసిట్కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్. సో నేను ఇంతకుముందు చెప్పినా కదా, సో మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, 6.4% దగ్గర ఫిజికల్ డెఫిసిట్ ఉండాలి అని అనుకుంటున్నాం. ప్రైమరీ డెఫిసిట్ వచ్చేసి 2.8. అండ్ 2021-22 ఇంతకుముందు 3.1 దగ్గరనే మనము ప్రాథమిక లోటు ఉంటుంది అని అనుకున్నాం, కానీ ఇది 3.3% పెరిగింది. ఎందుకు పెరిగింది అనేది నేను ఇంతకుముందే చెప్పాను. అండ్ యాక్చువల్గా లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 5.8% ఉంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫిజికల్ డెఫిసిట్ అనేది ప్రాథమిక డెఫిసిట్ కంటే కూడా ఎక్కువ.